హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్‌గా బెల్ల బెల్లపు తానికలు అయితే చేసుకున్నాము. ఎంతమందికి రెసిపీ తెలుసో కామెంట్ చేయండి. అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. నా ఛానల్‌ని ఫాలో అవుతూ చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మంచి మనసుతో ముందుకు వెళ్ళాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బెల్లపు తానికల ప్రాసెస్ ఎలానో చెప్తాను. ఫస్ట్ అయితే బియ్యాన్ని నానబెట్టుకుని వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉంచుకుని అవి మిక్సీ పట్టేయాలండి. మిక్సీ పట్టేసిన దాన్ని పిండిని జల్లించుకోవాలి. అలాగే దానికి సరిపడా బెల్లాన్ని కూడా తీసుకోవాలి. బెల్లం అయితే ఇంకా మేము ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద అయితే చెక్కుకుంటున్నాము. ఈ పిండిని అయితే జల్లెడలో వేసి జల్లిస్తున్నాము. ఈ రెసిపీ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి తప్పనిసరిగా. అలాగే మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఆ పిండి ఉంది కదండి, ఆ పిండి మళ్ళీ మిక్సీలో వేసి మిక్సీ పట్టడమే. మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టడమే. మిక్సీ పట్టి మళ్ళీ మెత్తగా వచ్చిన దాన్ని జల్లించి అదంతా వాటర్ అంటే మరి వాటర్ కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా చేసుకుని వాటర్తో కలుపుకుని అదిగోండి ఆ జల్లెడతో అయితే వాటర్లో పోయాలి. అంటే వాటర్ పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో వాటర్ పోసి ఆ వాటర్ వేడెక్కిన తర్వాత ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఏదైతే ఉందో అదైతే మనం చేత్తో అలా అలా అంటే కిందకి చిన్న చిన్న డ్రాప్స్ లాగా అయితే దిగుతుంది. అంటే మా స్టైల్లో మేము ఇలా చేసుకుంటున్నాం. వేరేలా కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే చిన్న ఒత్తులుగా చేసుకుంటారు బెల్లపు తానికల్ని. మేమైతే ఇలాగా చేసుకుంటున్నాం ఈజీగా నమ్మలేవచ్చని. ఈ ప్రాసెస్ కూడా బాగానే ఉంటుంది, ఆ ప్రాసెస్ కూడా బాగుంటుంది. మేమైతే ఈ పద్ధతిలో చేసుకుంటున్నామండి న్యూ ఇయర్ స్పెషల్ అని. ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. న్యూ ఇయర్కి 31st నైట్ అయితే చర్చికి వెళ్ళారా అందరూ? మీ ఇంటి దగ్గర బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ముగ్గులు వేసుకుని? ఇదే కదా ఇంకా ఆడపిల్లలు అయితే చర్చిలకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కళ్ళాపులు వేసుకుని ముగ్గులు పెట్టుకోవడమే, అదే ఆనందం. అబ్బాయిలు అయితే ఇంకా కొంతమంది బాధ్యతగా ఉంటారు, కొంతమంది ఏమో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి తిరుగుతూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం కదండి. సో ఇదైతే చూడండి ఉడుకుతుంది. ఓ పక్కన పాలు కూడా కాచుకోవాలండి. పాలు అయితే అది ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసేసి యాలక్కాయలు ఉంటాయి కదండి, లాలుక్కాయలు అవైతే వేసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు కాచి చల్లార్చిన పాలైతే ఇందులో పోసుకొని కలుపుకోవాలండి. ఇదే ప్రాసెస్ చాలా సింపుల్, కానీ టేస్ట్ బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇదివరకు రోజుల్లో అస్తమానం చేసుకుని తినేవాళ్ళం. ఇప్పుడైతే ఏదో అప్పుడప్పుడు అలాగే చేసుకుని తింటున్నాము గుర్తొచ్చినప్పుడల్లా. సర్లే అమ్మ చేస్తుంది కదా అని వీడియో తీశాను. పండుగ స్పెషల్ అనమాట, న్యూ ఇయర్ స్పెషల్. సేమియా సగ్గుబియ్యం పాయసం కాదాం అనుకున్నాను, కానీ మా అమ్మేమో ఇంకా బెల్లపు తానికలు అయితే చేసింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, నా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కాడి నుంచి బెల్లపు తానికల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం, కానీ చేసుకోలేదు. ఇప్పుడు కుదిరిందనమాట. ఇంకా అది ఉడికిపోయిన తర్వాత ఫస్ట్ నేను మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది టేస్ట్ మాత్రం. అంటే నేను ఎప్పుడు చేసినప్పుడల్లా తింటాను కాబట్టి నాకు తెలుసు. టేస్ట్ కూడా చాలా బాగుంది. అదిగోండి ఇంకా అలాగా పలుకులు పలుకులుగా వస్తాయి బెల్లపు తానికలు. పాల తానికలు అని కూడా అంటారు. మేమైతే బెల్లం కలిపాం కాబట్టి బెల్లపు తానికలు అని అంటాము. మా సైడ్ అయితే బెల్లం తానికలు అని అంటారు. అవైతే ఇంకా పెద్దగా చేసుకుంటారు. మేము చిన్న చిన్నగా డ్రాప్స్ లాగా చేసుకున్నాం అనమాట. నోట్లో స్పూన్తో అలా పెట్టుకోగానే భలేగా తగులుతున్నాయి. అవి కొంచెం కొంచెంగా తిప్పుతూ ఉండాలన్నమాట, లేకపోతే మళ్ళీ గట్టిగా అయిపోద్ది. అందుకే ఇంకా తిప్పాలి. ఇంకా దగ్గర పడిపోతుంది కదండి. దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి
ఆ కాచి చల్లార్చిన పాలున్నాయి కదండీ! ఆ కాచి చల్లార్చిన పాలైతే ఇందులో పోసేసుకోవాలి. ఈ రెసిపీ గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే న్యూ ఇయర్‌కి ఏం ముగ్గులేసారో కూడా చెప్పండి, నాతో షేర్ చేసుకోండి. ఇంకా అయిపోయింది, దగ్గరకొచ్చేసింది రెసిపీ. అది అయిపోయిన తర్వాత ఇంకా పాలైతే కాచుకున్నాము. ఈ పాలు అంగనవాడి పాలే. అంగనవాడి పాలు కాచి చల్లార్చి ఇందులో పోసేయడమే. బెల్లం ఎంత తీసుకున్నానో కూడా చూపిస్తున్నాను. అదిగోండి బెల్లం అయితే అంత తీసుకున్నాను. ఒక 2 గెడ్డలైతే వచ్చింది బెల్లం. మేము జనవరి ఫస్ట్ రోజున కూడా బట్టలు ఉతికేసుకున్నాం. ముగ్గులేసాను, దాని మీదే బట్టలు ఆరేసింది. వాటర్ కూడా పడిపోని ఇంకేం చేస్తాం, అంతే ఇంకా. చూపించాను కదండి, బియ్యం నానబెట్టి అవైతే ఆరాలని. బియ్యం ఆరుతున్నాయి. ఈ ప్రాసెస్ ముందు చెప్పాలి, ఇప్పుడు పెట్టాను. సరేనండి, నా న్యూ ఇయర్ ముగ్గు అయితే మీకు చూపించబోతున్నాను. ఎలా ఉందో కామెంట్ చేసండి. అదిగోండి న్యూ ఇయర్ ముగ్గు అయితే అలా పెట్టాను. కొత్తగా ట్రై చేశాను. ఎప్పుడు ఇలా ముగ్గు పెట్టలేదు. వేరేలా పెట్టేదాన్ని. సరే అయితే కొత్తగా ట్రై చేశాను. కానీ ఇది పెట్టినప్పుడు మాత్రం దోమలతో ఎన్ని దోమలు కుట్టేసినాయండి బాబోయ్! ఒక్కదాన్నే వేసుకున్నాను ఈ ముగ్గు. ఎవరి సహాయం లేకుండా నేను ఒక్కదాన్నే వేసేసాను. పాపను పడుకోబెట్టేసిన తర్వాత ఇంకే ముగ్గు అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ అది ఎన్నింటికి 2 ఆ టైంలో. దోమలు మాత్రం మామూలుగా లేవు, మామూలుగా కుట్టలే. అది వేసేటప్పటికి నాకు 4 అయిపోయింటాయి. అని మధ్య మధ్యలో ఆపనమాట. మధ్య మధ్యలో పాప దగ్గరకు వచ్చి పాలు ఇచ్చి మళ్ళీ వెళ్ళి అలా ముగ్గు పెట్టేశాను. రోడ్డు మీద నుంచి అయితే మా ముగ్గులు చూసేయండి ఎలా ఉన్నాయో.